ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇప్పుడు పొత్తు లేదు పొడుపులు లేవు. అప్పుడే టీడీపీ జనసేన మధ్యన సీట్ల పంచాయతీ మొదలైంది. జగన్ వైపు సీట్లు మారుస్తూ కేటాయిస్తూ ప్రచార పర్వంలో దూసుకువెడుతుంటే హైదరాబాద్ లో ఏసీలో కూర్చుని చెమటలు పట్టేలా సీట్లను పంచుకోలేక చతికిల పడుతోంది పచ్చ బ్యాచ్. పొత్తు పొడుపుల్లో తమ సీట్లకు ఇసురు వస్తుందని తెలుగుదేశం ఆశావహులంతా టెన్షన్ పడుతున్నారు. జనసేనతో పొత్తు వల్ల తమ సీటుకు ఎక్కడ ఇసురు పడతారో అని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు ఉంటుందనడంతో ఏమవుతుందోనని టీడీపీ నేతలు భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే జనసేనతో కలిసి ఆ రెండు పార్టీలకు 50 సీట్లు ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే టీడీపీ నాయకత్వానికి భారీగా గండిపడుతుందనే మాట వినిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు పొడిచినా ఈ రెండు పార్టీల ఓటు ఏకీకరణ కాదని జనసేన నేతలే స్పష్టం చేస్తున్నారు. ఏదైనా ఒక నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నిలబడితే జన సైనికులంతా ఓటు వేస్తారు. ఇదే సమయంలో ఆ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఓటు వేసే పరిస్థితి లేదు. వారు టీడీపీ రెబల్కో వైసీపీకో ఓటు వేస్తారు తప్పితే జనసేనకు ఓటు వేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే టీడీపీ నియోజకవర్గంలోనూ ఉంది. జన సైనికులు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి ఓటు వేయరు. వేస్తే జగన్ పార్టీకో జనసేన సానుభూతి పరులకో వేస్తారు. అలా బాబు పవన్ లో కలిసిన క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ జనసేన క్యాడర్ కలిసి నడిచే పరిస్థితులు అయితే కనిపించడం లేదని స్వయంగా టీడీపీ జనసేన సీనియర్లే చెబుతున్నారు. ఇంత లేటుగా పొత్తు పొడిచినా అది క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకుగా మారదని స్పష్టం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా టీడీపీ జనసేన పొత్తు ఫెయిల్ కావడం ఖాయమని ఆ నేతలే టీవీ చర్చలో కుండబద్దలు కొడుతున్నారు. ఓ జనసేన సీనియర్ నేత ఈ మేరకు చర్చలో అన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది మీరు ఇప్పుడు చూడొచ్చు. ఒకవేళ 30 సీట్లలో జనసేనకి పోటీ చేసేదానికి జనసేన అధినేత ఒప్పుకున్నారు అనుకోండి, జనసేన పార్టీ ఓటు బ్యాంకు తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదా ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కాదు. ఎన్నికలకు ముందే రెండు కూటమిల మధ్య తీవ్రమైనటువంటి సేనాని మీదనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతనే జన సైనికులు ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగని జనసేన ఓట్లు వేయమన్నారు. వాళ్ళు జనసేన ఎక్కడ పోటీ చేసిన వాళ్ళు ఓట్లు వేస్తారు, తెలుగుదేశానికి ఓట్లు వేయమంటారు. ఆ విధమైనటువంటి ఒక విచ్ఛిన్నం జరిగితే ఒక పొత్తు పెట్టుకొని ప్రయోజనం ఏముంది కదా. కృష్ణాజీ గారు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు అన్నట్టు జనసేన పోటీ చేసే స్థానాల్లో జన సైనికులు జనసేనకు ఓటేస్తారు, తెలుగుదేశం పోటీ చేసే స్థానాల్లో వారు ఓట్లు వేసే పరిస్థితి ఉండదన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం జనసేన పోటీ చేసే స్థానాల్లో ఓట్లేస్తుందా? ఖచ్చితంగా వేయరు. ఎందుకంటే వాళ్ళ కేటర్ ఉపయోగం ఏముంది? మరి వాళ్ళకు రోషం లేదా పౌరుషం లేదా వాళ్ళకు కూడా ఉంది. అందుకని వాళ్ళు కూడా వేయరు.